హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ తమిళ్లో చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఈ క్లౌడ్ టెక్నోలో టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది టైటిల్ అన్నమాట. ఆ టైటిల్కి తగ్గట్టుగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ స్పాట్లో అదే క్లౌడ్ టెక్నోలో చాలా మంది జాయినింగ్స్ అయితే అవుతున్నారు. ఎలా జాయిన్ అవుతున్నారంటే, వాళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జాయిన్ అయ్యారు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అందులో నేను ఉంటాను అన్నట్టుగా జాయిన్ అవుతున్నారే తప్ప, జాయిన్ అయిన వాళ్ళకంటూ ఒక కోరిక కానీ, ఒక టార్గెట్ కానీ, ఒక గోల్ కానీ ఏమీ లేకుండా జాయిన్ అవ్వడం అనేది ఇందులో జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ స్పాట్ లోన్లో చాలా మంది సాధిద్దాం, సంపాదిద్దాం, మన గోల్ రీచ్ అవుదాం అనుకొని జాయిన్ అయ్యే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది అనమాట. అలా కాకుండా మీరు జాయిన్ అయ్యేటప్పుడే, ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడే మనం అసలు ఎందుకు జాయిన్ అవుతున్నాం, జాయిన్ అయ్యి మనం ఏం చేయబోతాం, ఎంత సంపాదిద్దాం, 1 లక్ష రూపాయలు సంపాదించడానికి జాయిన్ అవుతున్నామా, ఒక 10 లక్షలు సంపాదించడానికి జాయిన్ అవుతున్నామా, 1 కోటి రూపాయలు సంపాదించడానికి జాయిన్ అవుతున్నామా, లేదంటే స్పాట్ లోన్లో ఒక ఐడి వేసుకునేసి ఏమీ ఊసిపోక టైంపాస్ కోసం సాయంకాలం వచ్చే జూమ్ మీటింగ్లో కూర్చొని టైంపాస్ కోసం జాయిన్ అవుతున్నామా అనేది ఫస్ట్ మనం అసలు ఎందుకు జాయిన్ అవుతున్నాము అనేది మీకు ఒక క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ మీకుంటే ఈ స్పాట్ లోన్లో మనందరికీ, ఈ స్పాట్ లోన్ అనే కంపెనీ మనందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇచ్చిందనమాట. కరెక్ట్గా ఈ అవకాశాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారనమాట. ఏంటి అవకాశం అంటే, ఇప్పుడు మనం ఒక ఐడి, సపోజ్ మన స్పాట్ లోన్లో జాయిన్ అయ్యాం, క్లౌడ్ టెక్నోలో జాయిన్ అయ్యాం, మనం ఒక ఐడి వేసుకున్నాం. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా మనం లెఫ్ట్ రైట్ వేసుకున్నాం, పైన ఉన్న ఐడికి లోను వచ్చింది, 1800 లోన్ వచ్చింది. ఓకేనా? ఇది ప్రాసెస్ ఏదైతే ఉందో 1వ కానించి 9 వరకు కూడా మీరు కరెక్ట్గా టైం టు టైం పే చేసినట్టయితే మనకి 1 by 1 లోన్ వస్తూ ఉంటుంది. మనం 9 లోన్ వరకు రీచ్ అవుతాం. 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనండి? ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఇలా పోతుంది. ఓకేనా? ఇది కాకుండా జస్ట్ ఓన్లీ ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ 3,88,450 రూపాయలే కాకుండా మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి ఈ క్లౌడ్ టెక్నో కంపెనీలో అనుకొని మనం ఒక టార్గెట్ పెట్టుకొని మనం వర్క్ చేసినట్టయితే మనం ఇందులో కొన్ని వందల్లో కాదు ఫ్రెండ్స్, వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో కూడా సంపాదించుకునే అవకాశం అనేది మన స్పాట్ లోన్ అనేది మనకు అందించింది అనమాట. ఆ అవకాశం మన చేతుల్లోనే ఉందన్నమాట. ఎంత సంపాదించుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. అది రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవాలా, 2000 సంపాదించుకోవాలా, 10,000 సంపాదించుకోవాలా అనే అవకాశం అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. ఓకేనా? ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే, మినిమం మీరు రోజుకి 1000 రూపాయలు సంపాదించాలంటే ఇక్కడ ఏం చేయాలి? మినిమం 1000 రూపాయలు సంపాదించాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే, జస్ట్ ఒక్క రెఫరల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక రెఫరల్, రైట్ సైడ్ లో ఒక రెఫరల్ ఇచ్చినట్టయితే ఇక్కడ 500 వస్తుంది మీకు. ఓకేనా? ఇక్కడ 500 వస్తుంది మీకు. ఓకేనా? ఇక్కడ 500 వస్తుంది. ఓకేనా? 500 ఎంత అయింది? 1000 అయ్యింది. ఓకేనా? 1000 అయింది. ఇక్కడ మీకు పేరు మ్యాచ్ ఇన్కమ్ కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ మీరు ఏంటంటే ఇద్దరు రెఫరల్ చేశారు, మీకు 1000 రూపీస్ వచ్చింది. 1000 రూపీస్ వచ్చినట్టయితే మీకు ఎంత వచ్చినట్టు? రోజుకి 1000 వచ్చింది. ఓకేనా? 1000 రూపీస్ వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్నట్టయితే మనం కాల్కులేషన్ చేద్దాం. 30 రోజులకి మనకి ఎంత వస్తుందని చూసుకున్నాం ఇక్కడ. ఓకేనా? 1000 రూపాయలు కదా, రోజుకి 1000 రూపాయలు. ఓకేనా? ఇంటూ 30 రోజులు ఎంత వస్తుంది మనకి? నెలకి 30,000 అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? నెలకి 30,000 రావడం జరుగుతుంది. అలాగే మనం ఏంటంటే 12 ఇంటూ 30,000 వేసుకోండి.
ఎంత అవుతుంది? 3,60,000 రూపాయలు అవుతుంది అనమాట. ఒక చిన్న టార్గెట్ అనమాట. రోజుకి ఒక 1000 రూపాయలు మనం సంపాదించుకున్నట్టయితే నెలకి 30,000 రూపాయలు సంపాదించుకుంటాం. సంవత్సరానికి 3,60,000 రూపాయలు అనేది మనం సంపాదించుకుంటాం. ఇది ఒక టార్గెట్ అనమాట అండి. ఈ టార్గెట్ అనేది ఎవరైతే పెట్టుకుంటారో, ఈ టార్గెట్ అనేది నేను రోజుకి ఎంత సంపాదించాలి, రోజుకి నేను సంపాదించగలిగితే నేను నెలకి ఎంత సంపాదించగలుగుతాను, నెలకి ఎంత సంపాదించగలిగితే నేను సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాను అని ముందు ఒక కాలిక్యులేషన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ కోసం వర్క్ చేయాలన్నమాట అండి. ఓకేనా? ఇలాంటి టార్గెట్ పెట్టుకునేసి ఎవరైతే కరెక్ట్‌గా టైమ్ టు టైము గుర్తుపెట్టుకొని ఆ టార్గెట్‌ని గుర్తుపెట్టుకొని వర్క్ చేస్తారో వాళ్ళేంటంటే వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఇన్‌కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ క్లౌడ్ టెక్నో ఇచ్చిందనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎంత సంపాదించాలి, మినిమం నువ్వు ఎంతే సంపాదించాలి, ఎంతకన్నా నువ్వు ఎక్కువ సంపాదించకూడదు అనే టార్గెట్ అనేది లేదనమాట అండి. ఓకేనా? నీ ఓపు ఎంత సంపాదించుకోగలుగుతారో అది మీ చేతుల్లోనే ఉంది. అంత సంపాదించుకునే అవకాశం మీకు ఉందనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడేంటంటే మనం నెలకి 30,000 సంపాదించాలి, రోజుకి 1000 రూపాయలు సంపాదించాలి, సంవత్సరానికి 3,60,000 సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. ఓకేనా? ప్రణాళిక వేసుకున్నాం. టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి అనేది, అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ తీసుకురావాలి మనం, ఇక్కడ ఈ పర్సన్ తీసుకురావాలి మనం, ఇలా రోజుకు తీసుకురావాలి. మనం రోజు తీసుకొస్తున్నాం కదా, మనకి డైలీ 1000 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా? ఈ పర్సన్ మనం ఎలా తీసుకురావాలి అనేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఈ పర్సన్ తీసుకురావాలంటే మనం ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి ఎక్కడ, ఓకేనా? చాలా సింపుల్ వర్క్. మనం ఎండలోకి వెళ్ళి రాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, బస్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం మన ఇంట్లోనే ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ మన ఫ్రీ టైంలో మన ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ కింద కూర్చొని శుభ్రంగా మన ఫోన్ కాంట్రాక్ట్స్లో ఉన్న నెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఉంటారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, బయట వాళ్ళు ఉంటారో, బోల్డ్ మంది ఉంటారు అనమాట. దగ్గరగా మినిమం లేదంటే ఒక్కొక్క ఫోన్ కాంట్రాక్ట్లో 400 ఫోన్ కాంట్రాక్ట్స్, 500 ఫోన్ కాంట్రాక్ట్స్లు ఉంటాయన్నమాట. ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళందరూ మనం ఎవరు చెప్తే త్వరగా మన మాట వింటారో, ఎవరు చెప్తే త్వరగా దీన్ని పాసిబుల్గా తీసుకుంటారో అలాంటి వాళ్ళని మనం ఎంచుకునేసి రోజుకి ఒక ఇద్దరికి ఈ ప్లాన్ అనేది ఏదైతే ఉందో ఈ ప్లాన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ ప్లాన్ గురించి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఏంటంటే క్లౌడ్ టెక్నో ఏదైతే ఉందో దాంట్లోకి కంపెనీలోకి ఇన్వైట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా ఇన్వైట్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళకి ఎలాంటి చెడు చేయట్లేదు, అలాగే ఎలాంటి నష్టం కలిగించే పనులు మనం చేయట్లేదు. జస్ట్ ఏంటంటే మనం ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లో అవకతవకలు ఉన్నాయి, ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి, ఎంత పెట్టి జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అయితే మనం ఇన్కమ్ సంపాదించుకుంటాం ఏంటి అనేది నీట్గా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మన క్లౌడ్ టెక్నో కంపెనీలోకి వెల్కమ్ చెప్పామంటే మనం ఈ డైలీ ఒక ఇద్దరికి ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం వెల్కమ్ చెప్పామంటే ఈ డైలీ 1000 రూపీస్ టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అయిపోతాం అనమాట. ఈ డైలీ టార్గెట్ 1000 రూపాయలు ఎప్పుడైతే రీచ్ అయ్యామో అప్పుడు మంత్లీ మనం ప్రతి నెల కూడా 30,000 రూపాయలు అనేది ఈజీగా రీచ్ అయిపోతాం. అలా ప్రతి నెల కూడా నెలకు 30,000 రూపాయలు రీచ్ అయిపోయామంటే సంవత్సరానికి 3,60,000 ఈజీగా రీచ్ అయిపోతాం అనమాట అండి. ఓకేనా? ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరూ చేయగలరు. ఒక చదువుకున్న వాళ్ళు కాదు, చదువులేని వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ చేయగలిగే వర్క్ అనమాట అండి ఇది. ఓకేనా? అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే ఈ డైరెక్ట్ ఇన్కమ్ వచ్చే 500 గురించి 500 ఇద్దరిని రిఫర్ చేస్తే 500 గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆ మర్నాడుకా నుంచి ఏ రోజైతే లెఫ్ట్ రైట్ ఏసీ కంప్లీట్ అయ్యిందో 1000 రూపాయలు తీసుకున్నారో ఆ మర్నాడుకా నుంచి మీకు ఎప్పుడైనా ఎవరిని రిఫర్ చేసినా కూడా మీకు ఏంటంటే ఇక్కడ బైనరీ ఇన్కమ్ కూడా సపరేట్ ఇన్కమ్ అనేది ఉందన్నమాట. 160 రూపాయలు బైనరీ ఇన్కమ్ అనేది ఉంది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ బైనరీ ఇన్కమ్ 160 రూపాయలు ఉంది కదా. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ రోజు ఒక ఇద్దరిని జాయిన్ చేసాం, రెండో రోజు ఇద్దరిని జాయిన్ చేసాం అంటే ఆ 1000తో పాటు మళ్ళీ ఇక్కడ 160 అనేది యాడ్ అవుతుంది కదా. అలాగే మర్నాడు ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారంటే మనం డైరెక్ట్గా మనమే రిఫర్ చేయొచ్చు. మనం రిఫర్ చేసిన కూడా ఊరికే ఖాళీగా కూర్చోరు కదా. మనం అంటూ వర్క్ చేస్తుంటే వాళ్ళకి కూడా చేయంలో జీర్లు పాకినట్టు ఉంటుంది కదా. మనం జాయిన్ చేసిన అప్లైనే రోజుకి 2,000 3,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మనం ఈ 160 రూపాయలతోనే సరిపోతుంది, మనం ట్రై చేయాలి, మనం కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలి అని వాళ్ళకి కూడా ఒక
ఇది అనేది కలుగుతుంది కదా, వాళ్ళ మనసులో కూడా కలుగుతుంది కదా, మనం కూడా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకునేది వాళ్ళకి కలుగుతుంది కదా. మీరు ఎలా టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకుంటారు కదా. వాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకొని మీరు ₹1000 టార్గెట్ పెట్టుకున్నట్టయితే రోజుకి ₹1000 టార్గెట్ మీరు పెట్టుకున్నట్టయితే మినిమం 500 టార్గెట్ అనేది పెట్టుకుంటారు కదా. రోజుకి ఒకరిని రిఫర్ చేసినా కూడా నెలకి 30 మంది జాయిన్ అవుతారు. అలాగే అందులో వాళ్ళకి ₹15,000 వాళ్ళకి వస్తుంది. ఓకేనా. అందులో మీకు బైనరీ ఇన్కమ్ వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట అండి. ఓకేనా. ఈ విధంగా లెక్కేసుకున్నట్టయితే మనకి మినిమం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం లెక్కేసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుంది. సపోజ్ ఒక 10 మందిని మనం రిఫరల్ చేసాం అనుకోవచ్చు. 10 మంది మన కింద ఉన్న వాళ్ళు 10 మంది రిఫరల్ చేసినాం అనుకోవచ్చు. 10 × 160 ఎంత 1600 అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్. ఓకేనా. అలాగే సపోజ్ ఒక 20 మందిని మనం రిఫరల్ చేసాం అనుకోవచ్చు. 10 × 16 ఎంత ₹3200 అవుతుంది. సపోజ్ మనం ఒక 50 మందిని రిఫరల్ చేసాం అనుకుందాం. నెలలో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక రోజు అని నేను చెప్పట్లేదు. ఈ ఒకటో రోజు కానీ 30 రోజుల వరకు నేను చెప్పే టార్గెట్ అనమాట ఇది. ఓకేనా. ఈ చూసుకుందాం. ఒకవేళ ఇలాగే చేసినట్టయితే మనకి ఈ విధంగా చూసిన 8000 అనేది రావడం జరుగుతుంది. మినిమం ఒక 50 బైనరీలు మ్యాచ్ అయినట్టయితే నెల వచ్చేటప్పటికి ఒక 50 బైనరీలు మ్యాచ్ అయినట్టు కూడా మనకి ₹8000 అదనంగా వస్తుందండి. అదొక 30,000. ఓకేనా. అదొక 30,000 ప్లస్ ఇదొక 8,000 ఎంత అవుతుందండి. 38,000 అవుతుంది. ఓకేనా. నెలకు 38,000 అవుతుంది. ఈ లెక్కను చూసుకున్నట్టయితే మనకి సంవత్సరానికి ఎంత అవుతుందండి. ఓకేనా. ఈ విధంగా టార్గెట్లు అనేది వేసుకునేసి మనం ఎక్కడో మనం బయటికి వెళ్ళిపోయి ఎండలో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి గంటల తరబడి వర్క్ చేయవలసిన అవసరం లేదు. మన ఫ్రీ టైంలో మన చేతులు ఉన్న మొబైల్ ఫోన్ యూజ్ చేసుకునేసి పనికిరాని యూట్యూబ్లో వీడియో చూసి షార్ట్స్ చూసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏ వస్తుంటాయి కదా, షార్ట్స్ వస్తుంటాయి కదా, అవి తోసుకుంటూ టైం పాస్ చేసుకునే బదులు జస్ట్ మనం ఇందులో ఒక ఐడి కావాలంటే ఒక ఐడి తీసుకోవచ్చు. లేదంటే 3 ఐడీలు ఉన్నట్టయితే ₹4,800 పెట్టి మూడు ఐడీలు తీసుకునేసి లోన్కి ఎలిజిబుల్ అయ్యి ఆ కింద టార్గెట్ చేసుకోవడం ద్వారా మినిమం రోజుకి ఒక గంట 2 గంటలు మీరు ఫోన్లో గడిపే టైము ఇక్కడ గడిపినట్టయితే మీకు ఏంటంటే లైఫ్ ఒక మంచి లైఫ్ వస్తుంది అనమాట. మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో ఇన్కమ్ వాళ్ళ చేతిలో ఇన్కమ్ లేదంటే వాళ్ళు దేనికి పనికిరాడు అనమాట అండి. ఓకేనండి. చేతిలో ఇన్కమ్ వచ్చిన చెప్పు ప్రతి ఒక్కరికి కూడా ఒక విలువ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇన్కమ్ ఎప్పుడైతే మన చేతిలో ఇన్కమ్ ఎప్పుడైతే రాలేదో, ఎప్పుడైతే ఇన్కమ్ ఆగిపోయిందో ఎవరిని చెప్పట్లేదు, జస్ట్ నాకు నేనే నా చేతిలో ఇన్కమ్ లేదనుకో నన్ను వీధిలో పోయి కుక్కలా చూస్తారనమాట అండి. ఓకేనా. ఈ రోజుని బట్టి అయితే చేతిలో ఇన్కమ్ లేదంటే ఎవరికి కూడా కుటుంబంలోనే వాళ్ళ కుటుంబంలోనే విలువ అనేది ఉండదు అనమాట. ఇంకా ప్రపంచం కూడా తర్వాత విషయం. ఇంట్లోని ₹10 సంపాదించకుండా ఖాళీగా మన ఫ్యామిలీలోనే మనకి విలువ ఉండదు అనమాట. అలాంటప్పుడు మనకు ఇన్కమ్ లేనప్పుడు బయటికి వెళ్ళామంటే ఇంకా ఎలా ఉంటుందో ప్రపంచం మీద ఎలా ఉంటుంది అనేది అది మీ ఆలోచనకు వదిలేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అనమాట ఈ రోజు వీడియో. ప్రతి ఒక్కరికి కూడా స్పాట్ లోన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లౌడ్ టెక్ని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తుంది అనమాట. మీరు ఏ టైంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత లేట్గా జాయిన్ అయ్యారు అనేది కాదు, మీరు జాయిన్ అయిన తర్వాత మీలో ఎంత టాలెంట్ ఉంది, మీరు ఎంత త్వరగా మీరు టీం డెవలప్ చేసుకోగలుగుతున్నారు, ఎంత త్వరగా మీరు ఇన్కమ్ డెవలప్ చేసుకోగలుగుతున్నారు, ఎంత త్వరగా మీరు మంచి వేలలో లక్షల ఇన్కమ్ సంపాదించుకోగలుగుతున్నారు అనేది మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఓకేనా. కంపెనీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఓకేనా. దాని గురించి మీరు ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ స్పాట్ లోన్లో మీరు నిర్ణయం తీసుకునేసి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 100% మీరు మాతో జాయిన్ అయిన తర్వాత మీతో పాటు మేము జర్నీ చేస్తాం. మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా సంపాదించాలి, మీ టీం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నికల్ విషయాలు వస్తే ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఏంటనేది కూడా మేము ఏ టు జెడ్ అంతా గైడెన్స్ అని మేము ఇస్తాం అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు జాయిన్ అవ్వండి. మాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి. మీరు సంపాదించుకున్నాం, మేము సంపాదించుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.